హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఒక పాపులర్ వైరల్ ఇష్యూ గురించి మీతో విచారణ పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి. కూటమి ట్యాంపర్తో గెలిచిన ఆ గెలుపు బలుపుతో అది ప్రజాస్వామిక అసెంబ్లీ కానే కాదు, పరమభ్రాంతి. అక్కడ ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులంటూ ఎవరూ లేరు. ఆ ట్యాంపర్ అసెంబ్లీలో కూడా అక్కడే కాదు, బయట కూడా ఎక్కడ వాళ్ళ ఫెయిల్యూర్ని, వాళ్ళ గెలుపులో ఉన్నటువంటి అధర్మాన్ని, వాళ్ళ వాగ్దాన భంగం, సూపర్ సిక్స్ల ఫెయిల్యూర్ని ప్రశ్నిస్తారేమోనన్న భయానికి కూడా ముందుగానే మీకు వచ్చింది 11 నామజపం చేస్తున్నారు. 11 సో వాట్, అది సత్యమే కదా. తెర మీద అయితే 11, దాని మీద అంత గేలి చేయవలసిన అవసరం ఏముంది? యాక్సెప్ట్ చేసే కూర్చున్నారు కదా ఇటువైపు. 11 సో వాట్. ఇంకో చెప్తాను, దేవుడివి దశావతారాలు 10, అంటే 10వ అవతారమైనటువంటి కల్కి తర్వాత ఉండేది సామాన్య మానవుడు, 11వ అవతారం. అదే 11. ఒక్కొక్క సామాన్యుడు ఏకాదశ రుద్రులంతా రౌద్రంతో ప్రళయ తాండవం చేస్తే ఆ అరుపులకే, ఆ ప్రళయ ఘోషకి కూటమిగాళ్లకు చెవులు పగిలి కపాలాలు ముక్క చెక్కలవుతాయి. అది సత్యం యొక్క బలం, ధర్మం యొక్క బలం. 11 కానీ ఆ 11 మంది వెనక, 11 కూడా కాదు, ఒకటే కానీ ఆ ఒక్కడి వెనక మాతో సహా, అంటే మా గూఢచర్య వలయం సహా ఎంతమంది నిలబడతారో, మేము అధర్మం వైపు నిలబడం కాబట్టి అతని వైపు ఎంతమంది నిలబడతారో చూసుకుందువు కానీ. ఎందుకు 11 ఇచ్చారో ఆ డ్రమ్ముజిగాడు ఎలియాస్ నకిలీ కణిక వంశ పారంపర్య గూఢచర్య వ్యవస్థ నాయకుడు ఇప్పుడు ఆ సీట్లోకి చంబా ప్రమోట్ చేయబడ్డాడు. అనివార్యంగా తానే వచ్చి చచ్చినట్టు కూర్చున్నాడు, లేకపోతే ఇరుక్కుపోయింది కదా జుట్టు. వీళ్ళు 2014 నుండి 2019 దాకా అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ప్లస్ ఆ నాయకుడు జగన్ ఉంటే ప్రతిపక్ష నేతగా వాళ్ళు ఎంత రఫాడించారో, ఎంత భయపెట్టారో చంబాకి బాగా అనుభవం, డ్రామోజీకి అంతకంటే అనుభవం.